మిత్రమా, ఒక్కసారి, కేవలం ఒక్కసారి నీ కళ్ళు మూసుకుని భవిష్యత్తులోకి ప్రయాణించు. ఊహించుకో, రేపు నీకు 40 ఏళ్లొచ్చాయి, జుట్టు నెరిసిపోయింది, ముఖంలో ముడతలొచ్చాయి, కాని జేబులో మాత్రం చిల్లి గవ్వలేదు. సరిగ్గా అదే సమయానికి నీ కన్నబిడ్డలు నీ దగ్గరికొచ్చి, నాన్నా, స్కూల్ ఫీజు కట్టాలి, నాన్నా, కాలేజీ ఫీజు కట్టాలి, నాన్నా, అందరూ టూర్ వెళ్తున్నారు, నాకు డబ్బులు కావాలి అని అడిగితే నువ్వు దిక్కులు చూస్తూ తలదించుకొని ఆ నిస్సహాయ స్థితిలో నిలబడాల్సొస్తే ఆ పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఆ రోజు నీ భార్య కళ్లల్లో నీ పట్ల జారి చూడగలవా? నీ పిల్లల కళ్లల్లో నీ పట్ల అసహ్యం చూడగలవా? ఆ నరకాన్ని ఇప్పుడే ఊహించుకో. ఎందుకంటే ఆ ఆర్థిక సునామీ నిన్ను ముంచేయక ముందే నువ్వు మేల్కోవాలి. లేకపోతే ఆ సునామీలో నీ కుటుంబం, నీ పరువు, నీ సంతోషం అన్నీ కొట్టుకుపోతాయి. గుర్తుంచుకో మిత్రమా, ఈ సమాజం చాలా క్రూరమైనది. ఇక్కడ నీ మంచితనానికి, నీ నిజాయితీకి, నీ నీటికి ఎవరూ కిరీటాలు పెట్టరు. ఈ ప్రపంచం నీ వెనక ఉన్న డబ్బుని మాత్రమే గౌరవిస్తుంది. నీ జేబులో నోటు ఉంటేనే లోకం నీ మాటకు విలువిస్తుంది. నువ్వు ఎంత మంచివాడివైనా సరే, చేతిలో డబ్బు లేకపోతే సొంతవాళ్లు కూడా నిన్ను దండగా అని పిలుస్తారు. అందుకే ఈరోజు నీకు ఒక విషయం సూటిగా చెప్తున్నాను. జనాలేమనుకుంటారు, పక్కింటివాళ్లేమనుకుంటారు, బంధువులేమనుకుంటారు అనే ఆ సిగ్గుని, ఆ బిడియాన్ని, ఆ అహంకారాన్ని ఈరోజే తీసి మంటల్లో తగలై. ఆ సిగ్గుని కడుపు నింపదు, ఆ బిడియం నీ ఇంటి అద్దె కట్టదు, ఆ అహంకారం నీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దదు. అవసరం వస్తే రోడ్డుమీద కూరగాయలు కట్ చేసి అమ్మినా సరే, ఇడ్లీ పిండి రుబ్బి వీధి వీధి తిరిగినా సరే, చెప్పులు కుట్టినా సరే, ఆఖరికి కార్లు కడిగినా సరే, అందులో చిన్నతనం ఏమాత్రం లేదు. కష్టపడి సంపాదించే ప్రతి రూపాయిలో ఒక దర్జా ఉంటుంది, ఒక ఆత్మ గౌరవం ఉంటుంది. దొంగతనం చేస్తే సిగ్గుపడాలి, మోసం చేస్తే భయపడాలి. కాని మన రెక్కల కష్టంతో బ్రతికేటప్పుడు ఎవడికి భయపడాలి, ఎవడికి సమాధానం చెప్పాలి? గుర్తుపెట్టుకో, ఆ లోకులు నీ గురించి గాసిప్స్ మాత్రమే మాట్లాడగలరు, కానీ నీ కరెంటు బిల్లు కట్టరు, నీ ఆసుపత్రి ఖర్చులు భరించరు. రేపు నువ్వు ఆపదలో ఉంటే కనీసం సహాయం చేయడానికి కూడా ముందుకురారు. అలాంటి వారి గురించి ఆలోచిస్తూ ఇంట్లో ఖాళీగా కూర్చొని నీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటావా? ఏ పని చిన్నదీ కాదు మిత్రమా. కేఎఫ్సి చికెన్ అమ్మే వ్యక్తి ఒకప్పుడు రోడ్డు మీద తిరిగాడు, అంబానీ పెట్రోల్ బంకులో పనిచేశాడు, రజనీకాంత్ బస్సులో టికెట్లు కొట్టాడు. వాళ్ళెవరూ అయ్యో నేనీ పనిచేస్తే జనాలు నవ్వుతారేమో అని సిగ్గుపడలేదు. అందుకే ఈరోజు ప్రపంచం వాళ్లని చూసి చప్పట్లు కొడుతోంది. నువ్వు కూడా ఈరోజే, ఇప్పుడే ఏదో ఒక పని మొదలుపెట్టు. నీకు చదువు రాకపోతే నైపుణ్యం నేర్చుకో, నైపుణ్యం లేకపోతే కష్టపడే తత్వాన్ని నమ్ముకో. ఆఫీసులో ఏసీ కింద కూర్చొని సంపాదిస్తేనే డబ్బు కాదు, ఎండలో చెమట చిందించి సంపాదించినా అది డబ్బే. ఆ చెమట వాసనలో ఉన్న కిక్కు, ఆ శ్రమలో ఉన్న శాంతి ఇంకెక్కడా దొరకదు. నీ పిల్లల ముందు నువ్వు తలెత్తుకొని ఒక రాజులా బతకాలంటే, నీ భార్యకి కష్టాలు తెలియకుండా ఒక రాణిలా చూసుకోవాలంటే ఈరోజే నువ్వు ఆయుధం పట్టాలి. ఆ ఆయుధమే నీ కష్టం. ఖాళీగా ఉండకు, ఆలోచిస్తూ టైం వేస్ట్ చెయ్యకు. రేపు చేద్దామనే బద్ధకాన్ని వదిలేయ్. ఆ బద్ధకమే నీ దరిద్రానికి అసలు కారణం. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం మానేయ్. నీలో అద్భుతమైన శక్తి ఉంది, ఆ శక్తిని బయటకు తీయి. సమాజం నీకు విసిరే రాళ్లనే పునాదిగా మార్చుకో. నిన్ను ఎగతాళి చేసిన నోర్లే రేపు నిన్ను పొగిడేలా చేసుకో. దానికి ఒకే ఒక మార్గం, పని, పని, పని. విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో కష్టపడితే కష్టపడాల్సిన వయస్సులో విశ్రాంతి తీసుకుంటావు. లేదు ఇప్పుడే ఎంజాయ్ చేస్తాను అంటే ముసలితనంలో నరకం చూస్తావు. చాయిస్ నీదే, కంట్రోల్ నీదే. లే, కదులు, నీ గెలుపుని ఇప్పుడే లిఖించు. నీ రక్తాన్ని ఇంధనంగా మార్చు, నీ శ్వాసని ఆశయంగా మార్చు. పేదవాడిగా పుట్టావు తప్పులేదు, కానీ పేదవాడిగా చస్తే మాత్రం చరిత్ర నిన్ను క్షమించదు, నీ కుటుంబం నిన్ను క్షమించదు. ఈరోజే నీ విజయ ప్రస్థానం మొదలవ్వాలి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.